రండి బాబు, నెక్స్ట్ ఎవరమ్మా? హాయ్ సార్, ఏం పేరు చిన్న నీ పేరు? నా పేరు వినోద్. చెప్పండి, డైలాగ్ చెప్పండి. చూడు, నేను ఒకటి కింద బ్రతకను, ఒకటి చెప్పినట్టు వినను, నాకు నచ్చినట్టు నేనే ఉంటా. నీకు నచ్చినట్టు నువ్వు ఉంటే ఇక నేను ఎందుకు రా భయ్ నీకు ఇండి? నాకు నచ్చినట్టు చెప్పాలి కదా. అవును సార్, నేను ఒకటి నచ్చినట్టు నాకు నచ్చినట్టే ఉంటా. ఎవరు మీది? నా సేమ్ పేరు సార్. అరే ఎవర్రా ఇలా తీసుకొచ్చింది? పంపించేయండి ఇలా ఫస్ట్. సెకండ్ వన్ రండమ్మా. ఏ పేరు చిన్న నీ పేరు? నా పేరు రామప్రసాద్ అండి. ఎవరమ్మా మీది? కొంపల్లి. ఓకే, కనీసం నువ్వన్నా డైలాగ్ సరిగ్గా చెప్తావా? చెప్తా సార్. చెప్పండి, డైలాగ్ చెప్పండి. రాబోయే తరానికి నేను ఒక మార్గదర్శిలా ఉండాలని. వద్దమ్మా, మొత్తం యాంగ్రీ ఫ్రస్ట్రేషన్ది బయటికి, నీలో ఉన్న కోపాన్ని తన్నుకుంటూ బయటికి రావాలి. బయటికి కోపాన్ని అలా పోయి దగ్గర కాలు మొక్కుతున్నట్టు ఉండొద్దు నీ డైలాగ్. కొంచెం సీరియస్గా ఇప్పు. రాబోయే తరానికి నేను ఒక మార్గదర్శిలా ఉండాలనుకుంటున్నాను, ఎవరి మాట నేను వినను. సీరియస్, నీలో ఉన్న కోపాన్ని తన్నుకుంటూ రావాలి. ఎట్లాంటి రాస్తారు మరి? అమ్మ ఆడిషన్స్ ఉన్నప్పుడు ఈ మాత్రం ప్రాక్టీస్ చేయకుండా ఎట్లా వస్తారమ్మా మీరు అసలు? అంటే ఇది కూడా ఒక డైలాగే కదా సార్. దాన్ని వార్నింగ్ ఇచ్చినట్టు ఎందుకు అవుతుంది ఆ డైలాగ్ అన్నట్టు? అంటే ఈ రకంగా కూడా డైలాగ్ ఒక వార్నింగ్. కోపం, నీలో ఉన్న కోపాన్ని నీ లవర్ మీద వదిలేసిన దాని మీద కోపం తీసి బయటికి దిగు. నేను మీ తాలూకైనా చూడు, నేను ఒకటి కింద బ్రతక, ఒకటి చెప్పినట్టు అస్సలు నా ఇష్టపడినట్టు నేనే ఉంటా. నువ్వు కోపం అంటే హీరోయిన్ భయపెట్టినట్టు కాదు, హీరో గారిని భయపెట్టినట్టు కాదు, విలన్ గారిని డైలాగ్కి భయపడిపోవాలి. అట్లా చెప్పు. చూడు, ఒకని కింద నేను బ్రతక. ఇది స్వీట్ వార్నింగ్ కాదు నాన్న, కోపం ఆవేశం తన్నుకుంటూ రావాలి. చూడు, ఒకని కింద నేను బ్రతకను, నాకు నచ్చినట్టు నేను ఉంటా. రాబోయే తరానికి నేనే ఒక మార్గదర్శి లెక్క ఉంటా. ఇలా వల్ల ఏరు కాదు. ఇలా తీసుకోవాలి అసలు ఫస్ట్ ఇడికి తీసుకో, ఎలా కొట్టేళ్ళని ఫస్ట్ నాకు అల్లం ముంగటికి వెళ్ళి ఎలా కొట్టు. ఈడికేం వస్తారా?